ఆవిడ ఉండాలి, నవమన్మధుళ్ళ కొడుకు ఉండాలి. శుభ్రంగా ఖర్చు పెట్టుకోండి. డబ్బు ఉన్నవాళ్ళు విమానాల్లోనే వెళ్ళాలి, ఏసీ రైళ్లలోనే వెళ్ళాలి. బాత్రూమ్ పక్కన కుక్కిపోతూ కూర్చోవద్దు జనరల్ కంపార్ట్మెంట్. డబ్బులు అయిపోతాయి అంటాం అని అడిచెడితే సరిపోయి అక్కర్లేదు, వెళ్ళు, డబ్బులు ఉన్నాయి కదా. డబ్బు ఉన్నవాడు ఇంట్లో పెళ్లి జరిగితే శుభ్రంగా ₹1,00,00,000 ఖర్చు పెట్టి వైభవంగా చేయాలి. ఎందుకంటే ఎలక్ట్రీషియన్లు బతుకుతారు, పందిళ్ళు వేసేవాళ్ళు బతుకుతారు, పాకలు వేసేవాళ్ళు బతుకుతారు, వంట వండేవాళ్ళు బతుకుతారు, వడ్డించేవాళ్ళు బతుకుతారు. అంతమందిని బతికించాలంటే ధనవంతులైన వాళ్ళు ధనవంతులు వైభవంగానే పెళ్లి చేయాలి. వాళ్ళని మిగిలిన వాళ్ళు అదే కులంలో ఉన్న మిగిలిన వాళ్ళు అనుకరించకూడదు. మన దేశంలో పెద్ద జబ్బు ఇదే. ఓ రెడ్డి గారు చేస్తే ఇంకో రెడ్డి గారు మొదలెడతాడు. అయ్యా ఆయన ఆస్తి వేరు, నీ ఆస్తి వేరు. ఆయన 200 ఎకరాలు ఉన్నాయి, 20 ఎకరాలు ఉన్న తేడా లేదా, ఆ రేషియోలో చేయి. కానీ కులాభిమానం మన దగ్గర ఎంతసేపు మన కులంలో ఇలా చేస్తారని, కులం కూడా మనకెందుకంటే మనకు ఆస్తి లేదు, ఏం చేద్దాం? కులం కోసం మొత్తం అప్పులు చేస్తామా? ఈ భేషజాలు వద్దండి, ధర్మశాస్త్రం చెబుతాం స్పష్టంగా. నీ స్థాయిలో నువ్వు 200 ఎకరాలు ఉన్న రెడ్డి గారు వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేశాడు, నువ్వు చూసావు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు, మంచిది. అందులో 10వ వంతు ఎంతో లెక్కట్టుకో, నీకు 20 ఎకరాలే కదా, ఆ లెక్కలు చెయ్యి. ఆడ మొగ దీనికి సహకరిస్తేనే పని జరుగుతుంది, లేకపోతే అప్పుల పాలవుతాం. అంటే సగం ఖర్చు పెట్టేయాలి. ఇప్పుడు ₹1,00,000 ఆదాయంలో 50,000లో మొహమాట పడకుండా మనుధర్మశాస్త్రంలో చెబుతారు సగం దాచేయమన్నారు. బ్యాంకులో దాస్తావా, దాచిన పెట్టి తర్వాత పొలం కొంటావా, ఇల్లు కొంటావా, స్థలం కొంటావా, బంగారం కొంటావా, ఒట్టినే దాచేస్తావా, దాచేయి. వడ్డీ రాకపోయినా మంచిదే, ఫిక్స్డ్ డిపాజిట్ దాచేయి. ఇంకా సగం ఉంటుంది కదా, 25,000, దాన్ని దాన ధర్మాలు చేయమన్నారు. అంత చక్కగా చెప్పారు ధర్మశాస్త్రంలో. ఎంత పుణ్యం వచ్చింది, ఎంత రక్షణ దాచుకోవడం వల్ల అనుభవించామన్న సంతృప్తి. ఇప్పుడు ఆ దంపతులు ఎప్పుడు వెళ్ళిపోయినా పర్వాలేదు, అనుభవించేవేవో అనుభవించాం, పిల్లల కోసం కొంచెం దాచిపెట్టాం, దాన ధర్మాలు కూడా చేసాం, ఇహానికి పరానికి ఏమీ లోపం లేదని హాయిగా జాయ్ పరమేశ్వర అని వెళ్ళిపోతారు. అది జీవితం అంటే. ఇప్పుడే ఇంకో మాట చెబుతా, ₹1,00,000 ఆదాయం ఉన్నవాడు అలా చేస్తే, 10,000 ఉన్నవాడు దానికి తగినట్టే చెయ్యాలి. మన